హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డాస్ కమాండ్స్ని యూజ్ చేసి ఒక ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫోల్డర్లో మనం డాక్యుమెంట్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, మనం విండోస్ యూజ్ లేకుండా, విండోస్ ఎక్స్ప్లోరర్ యూజ్ లేకుండా ఫోల్డర్ ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, క్రియేట్ చేయడం అన్ని ఒక ఆపరేషన్స్, ఫోల్డర్ ఆపరేషన్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి ముందుగా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ మీరు ఎన్నో పొందడానికి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం డాస్ కమాండ్స్ యూజ్ చేయాలంటే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడ ఉంటుందంటే రన్లో నేను విండోస్ ఆర్ కీబోర్డ్ సర్కిల్తో డైరెక్ట్ రన్ ఓపెన్ చేశాను. రన్లో సిఎండి అని టైప్ చేయండి, అది క్యాపిటల్ కానీ స్మాల్ కానీ. సిఎండి టైప్ చేస్తే ఇలా వస్తుంది సిఎండి. ఈ సిఎండిలో మనకు యాక్చువల్గా ఆల్ట్ ఎంటర్ కొడితే ఫుల్ స్క్రీన్ వస్తుంది. నేను మీకు చూపించడానికి నార్మల్ స్క్రీన్ చూపిస్తున్నాను. ఇప్పుడు నా డెస్టినేషన్, ఫోల్డర్ డెస్టినేషన్ వచ్చేసి సి యూజర్స్ నిఖిల్ బాబు అనే డెస్టినేషన్లో ఉంది. మనం బ్యాక్కి రావాలంటే సిడి డాట్ డాట్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు సి యూజర్స్లోకి వచ్చింది, అంటే ఒక ఫోల్డర్ స్కిప్ అయింది, ఈ ఫోల్డర్ స్కిప్ అయింది చూసారా. సో మళ్ళీ ఇప్పుడు మనం సి డ్రైవ్లోకి రాద్దాం అనుకుంటున్నాను. సి డ్రైవ్లో సిడి డాట్ డాట్ మళ్ళీ సిలోకి వచ్చింది. ఇప్పుడు సిలో నేను ఒక ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సిలో వద్దు, నేను డీలో చేద్దాం అనుకుంటున్నాను. సో డి మనం చేసి కోలన్ డి డ్రైవ్ కోలన్. ఇప్పుడు డి డ్రైవ్లోకి వచ్చేసింది ఇది డెస్టినేషన్ అనేది. సో డి కోలన్ ఓపెన్ చేసి డి డ్రైవ్లోకి వచ్చేసింది. డి డ్రైవ్లో మనం ఎందులోకి వెళ్దామంటే డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎండి అనే ఒక, అంటే ఎండి అంటే మేక్ డైరెక్టరీ. మేక్ డైరెక్టరీతోని మనం ఇది ఒక కమాండ్ అనమాట. మేక్ డైరెక్టరీ అనేది మేక్ డైరెక్టరీతో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మేక్ డైరెక్టరీలో నేను ఒక ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. ఫోల్డర్ వచ్చేసి యాపిల్. ఒక నిమిషం, దీన్ని నేను క్రియేట్ చేయకముందే మీకు ఒకసారి డి డ్రైవ్లోకి వెళ్ళి చూపిస్తాను. డి డ్రైవ్లో అసలు ఏమున్నాయని చూడండి. డి డ్రైవ్లో యాపిల్ అనే ఫోల్డర్ అయితే లేదు, మీరు చూస్తూ ఉంటారు. డి డ్రైవ్లో యాపిల్ అనే ఫోల్డర్ లేదు కాబట్టి మీరు చూడండి, ఇక్కడ మీ ఎండి యాపిల్ అని టైప్ చేశాను. ఓకే, ఇక్కడ యాపిల్ అనే ఫోల్డర్ వచ్చింది చూసారుగా. ఇప్పుడు మనం యాపిల్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్దాం. ఎలా అంటే సిడి అంటే చేంజ్ డైరెక్టరీ మళ్ళీ యాపిల్ అని టైప్ చేద్దాం. ఓకే, సిడి డి డ్రైవ్ యాపిల్లోకి వెళ్ళింది. ఇప్పుడు యాపిల్లో మనం ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా కూడా మళ్ళీ సేమ్ ఎండి అని చెప్పేసి ఇప్పుడు మనం మళ్ళీ మ్యాంగో అందాం. ఇప్పుడు యాపిల్ మనం మ్యాంగోలో ఓపెన్ చేద్దాం అనుకుంటాం. మ్యాంగో సిడి మ్యాంగో చేంజ్ డైరెక్టరీ టు మ్యాంగో. ఓకే, మ్యాంగోలో ఇప్పుడు మనం ఏం ఓపెన్ చేద్దాం, లేకుంటే ఏదైనా ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేద్దామంటే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దామా? సరే చూద్దాం. ఒకసారి మనం మ్యాంగో క్రియేట్ అయిందో వెళ్ళి చూద్దాం. ఆ మ్యాంగో క్రియేట్ అయింది. మ్యాంగోలో ఏం లేవు చూడండి. మ్యాంగో ఇప్పుడు లోకల్ డి యాపిల్ మ్యాంగో ఉంది కదా. ఇప్పుడు మ్యాంగోలో నేను ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దానికి కాపీ కాన్ ఏమని క్రియేట్ చేద్దామంటే బనానా డాట్ టీఎక్స్టీ అంటే టెక్స్ట్ డాక్యుమెంట్. బనానా అనే ఫైల్ టెక్స్ట్ డాక్యుమెంట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో ఇప్పుడు బనానా టీఎక్స్టీ క్రియేట్ కాలేదు. ఎందుకు క్రియేట్ కాలేదు అంటే దాంట్లో మనం మ్యాటర్ ఇన్సర్ట్ చేయాలి. సో మనం అందులో మ్యాటర్ టైప్ చేద్దాం. హలో దిస్ ఈస్ బనానా అని ఎంటర్ చెప్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు బనానా అనేది క్రియేట్ అయింది. దీన్ని మనం సేవ్ చేద్దాం. కంట్రోల్ పట్టుకొని జెడ్ కొట్టాను. అప్పుడు ఓకే, ఫైల్స్ ఆర్ కాపీడ్. బనానాలో టెక్స్ట్ ఉంటుంది, హలో దిస్ ఈస్ బనానా. చూసారుగా ఇలా. దీని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు మ్యాంగోలో బనానా వచ్చింది. మళ్ళీ మనం ఇప్పుడు యాపిల్లో ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మళ్ళీ సిడి డాట్ డాట్ అని బ్యాక్ వద్దాం. ఇప్పుడు యాపిల్లో మనం పైన్ యాపిల్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. అంటే మళ్ళీ కాపీ కాన్ కమాండ్ వచ్చేసి ఏదైనా క్రియేట్ చేయడానికి కాపీ కాన్ పైన్ యాపిల్. ఈ ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ అండి. అది ఎందుకంటే మీకు అది పీడిఎఫ్ఏ కానీ వర్డ్ డాక్యుమెంటే కానీ ఏదైనా కానీ దానికి ఎక్స్టెన్షన్ అనేది మీరు కంపల్సరీ ఇవ్వాలి. నేను టీఎక్స్టీ అని ఇస్తున్నాను, లేకుంటే మీరు MP3 కానీ MP4 కానీ ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు కాపీ కాన్ పైనాపిల్ డాట్ టీఎక్స్టీ మళ్ళీ మనం మ్యాటర్ టైప్ చేద్దాం. హలో ఐఎమ్ పైనాపిల్ అని నేను టైప్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్. ఓకే, పైనాపిల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారు కదా. ఒకసారి మనం మ్యాంగో లోపలికి వెళ్ళి అందులో ఉన్న బనానా ఫైల్లో ఏముందో చూద్దామా. అంటే మనం మళ్ళీ సిడి మ్యాంగో అని టైప్ చేసి
ఆ మ్యాంగోలో ఏమని టైప్ చేయాలంటే మ్యాంగోలోనే మనం కంటెంట్, అందులో ఉన్న కంటెంట్ ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ని మనం చూడాలనుకుంటున్నాం. అలా చూడాలనుకుంటే మనకి దానికి కూడా ఒక కమాండ్ ఉంటుందండి. ఆ కమాండ్ ఏంటంటే మ్యాంగోలో టైప్ ఇప్పుడు మనం ఏదైతే చూడాలనుకుంటాం మనం అందులో ఏముంది, బనానా ఉంది. banana.txt అనే ఫైల్ చూద్దాం. చూడండి, ఇలా బనానా మనకి ఏం టైప్ చేస్తాం, హలో దిస్ ఇస్ బనానా అని ఉంది. అలా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం బనానాని డిలీట్ చేయాలనుకోండి. రీనేమ్ చేద్దామా? ఫస్ట్ రీనేమ్ చేద్దాం. రీనేమ్ అంటే రెన్ అని టైప్ చేసి, రెన్ ఒక కమాండ్, అది దాని కమాండ్ అనమాట. రెన్ banana.txt టు స్పేస్ ఇచ్చి ఏమని ఇద్దామంటే స్ట్రాబెర్రీ అని ఇద్దాం. strawberry.txt అయిపోయిందా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు స్ట్రాబెర్రీ అయిపోయింది. అది ఇప్పుడు స్ట్రాబెర్రీలో ఏముందో చూద్దామా? టైప్ strawberry.txt. చూసారా, బనానా కంటెంట్ లోపల అలాగే ఉంది. ఎందుకంటే బనానా మనం లోపల టైప్ చేసాం కాబట్టి అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రాబెర్రీ అనేది దాన్ని డిలీట్ చేద్దామా? డెల్ అంటే డిలీట్ strawberry.txt డిలీట్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు మనం టైప్ ఇచ్చి, అంటే మనం ఏదైతే కంటెంట్ చూడాలనుకుంటున్నామో అంటే ఉండదు. ఎందుకు? అది మనం డిలీట్ చేసాం కాబట్టి. మళ్ళీ మనం ఇప్పుడు డైరెక్ట్గా మ్యాంగో అనే ఫోల్డర్ని డిలీట్ చేద్దామంటే ఆర్డి రిమూవ్ డైరెక్టరీ, ఆర్డీలోకి వచ్చి ఆర్డీలో మనం ఏమని చేయాలంటే ఆర్డి మ్యాంగో. ఎందుకు లేదు, మనం ఎక్కడ ఉన్నామండి? మనం ఆల్రెడీ మ్యాంగోలో ఉన్నాం కాబట్టి మ్యాంగో అనే ఫోల్డర్ లేదని చెప్తుంది. మనం అసలు బ్యాక్ వద్దాం, cd డాట్. ఇప్పుడు ఆర్డి మ్యాంగో అని టైప్ చేద్దాం. మ్యాంగో వెళ్ళిపోయింది, చూసారా. సరే, ఇప్పుడు ఆర్డి మళ్ళీ మనం పైనాపిల్ ఇందులో ఉంది కదా, పైనాపిల్ కూడా డిలీట్ చేద్దాం. డెల్ pineapple.txt పైనాపిల్ కూడా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు యాపిల్ని కూడా డిలీట్ చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఆ ఫోల్డర్లో ఉన్న ఫోల్డర్ని డిలీట్ చేయలేము. సో ఇప్పుడు మన డీడైవ్లో ఆర్డి అంటే ఫోల్డర్కి ఆర్డి రిమూవ్ డైరెక్టరీ, ఫోల్డర్ అనేది డైరెక్టరీ కాబట్టి పైన ఫస్ట్ టాప్లో కనిపిస్తుంది ఇక్కడ యాపిల్ అని, ఆ యాపిల్ అనేది పోతుంది. ఇప్పుడు చూడండి, యాపిల్ వెళ్ళిపోయిందా? ఇదండి డాస్ కమాండ్స్ యూజ్ చేసి మనం ఇలా ఫోల్డర్స్ మనం ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ కమాండ్స్ అన్ని చాలా సింపుల్ కమాండ్స్, ఈ బేసిక్ కమాండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేసుకొని, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.